ఏం చెప్పుకున్నాం, విజయోత్సవం గురించి చెప్పుకున్నాం. ఇక 2027 మార్చి 1 నుంచి జనగణన అంట. దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో రెండు దశల్లో జరగనున్న జనాభా లెక్కల సేకరణ ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్, 13,000 కోట్లకు పైగా వ్యయం, 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లు, జనగణన అనంతరం లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంట. సో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశంలో 16వ జనగణన చేపట్టినట్టుగా తెలిపింది. జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. 2 దశల్లో జనాభా లెక్కలు సేకరించినట్టుగా వివరించింది. అయితే హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో పాటు కేంద్రపాలిత ప్రాంతాలపై లదాఖ్లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతున్నది. సామాజిక ఆర్థిక వివరాలతో సమగ్రంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా పౌరులు స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించున్నారు. జనాభా లెక్కల సేకరణ 13,000 కోట్లకు పైగా వెచ్చించున్నారు. ఈ భారీ ప్రక్రియలో 30 లక్షల మందికి పైగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొంటారు, అధికార వర్గాలు తెలిపాయి. అయితే జనగణన షెడ్యూల్పై జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్ 3 ప్రకారం ఈ నెల 16న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనట్టుగా కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇక దేశంలో చివరిసారిగా 2011లో 2 దశల్లో జనాభా లెక్కల్ని సేకరించారు. నాటి లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. నాటి యూపీఏ సర్కార్ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేసింది, కానీ ఇప్పటికీ ఆ వివరాల్ని వెల్లడించలేదు. ఇటీవల బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 10 ఏళ్లకోసారి జనగణన చేపడుతూ ఉండగా 2021లో కూడా అందుకోసం అన్ని ఏర్పాటు చేశారు, కానీ కరోనా కారణంగా జనగణన ప్రక్రియ వాయిదా అంటూ వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనా 2021 మార్చి 1 నుంచి జనగణన జరుగుతున్నది. దేశవ్యాప్తంగా కులగణన కూడా షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2 దశల్లో జరుగుతున్న జనాభా లెక్కల సేకరణ ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్, 13,000 కోట్లకు పైగా వ్యయమంట, 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లట. ఎంతమంది? 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లతోటి మరి దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నుంచి జనగణన జరుగుతుంది. జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది. ఈ జనాభా లెక్కలు మీ అందరికీ తెలుసు, 10 ఏళ్ళకు ఒకసారి చేయాలి. 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేయాలి. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి, మళ్ళీ 2021లో జరగాలి, కానీ కరోనా కారణంగా 2021 జరగాలి. ఇది 2025 అంటే 16 ఏళ్ల తర్వాత మళ్ళీ జనాభా లెక్కలు తీస్తారు. అప్పటి లెక్కల ప్రకారం భారత జనాభా 121 కోట్లు. బట్ ఇప్పుడు నాకు తెలిసి 140-150 కోట్ల దాకా పోవచ్చు. పుట్టినోడు పుడుతురు, చచ్చినోడు చస్తురు. కాబట్టి ఇక ఈ జనాభా లెక్కలు బట్టి ఎంతమంది ఉంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక దాంతోపాటు కులగణన ఇప్పటికే తెలంగాణలో కులగణన జరిగిపోయింది. తెలంగాణతో పాటు బీహార్లో కూడా కులగణన సర్వేలు చేశారు. కాబట్టి ఈ దేశవ్యాప్తంగా కుల గణన 2 చేయబోతున్నట. మరి చూడాలి. ఈ నెల 16వ తారీఖు నాడు ఆ నోటిఫికేషన్, ఒకటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 దశల్లో జనగణన జనాభా లెక్కలు సేకరిస్తారట. మొదటి దశ మొదటి దశ కన్నా కనబడుతున్నది. మొదటి దశ కింద 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందట. కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఏదైతే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో, కేంద్రపాలిత ప్రాంతాల లదాఖ్లో మంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మంచు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో 2026 తర్వాత 2027 మొత్తం కూడా 2 దఫాలుగా కుల గణన చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.